హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఈరోజు మనం రెడ్ చికెన్ అండి, మ్యారేజ్ స్టైల్లో షాదీయోం కా రెడ్ చికెన్ బనా రహే హై. 2 కిలోల పైన 2.5 kgs చికెన్ తీసుకున్నాము. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో 2-3 సార్లు వాష్ చేసి వాటర్ అన్ని స్ట్రెయిన్ అయ్యాక చికెన్ని వేసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, పచ్చిమిర్చి కారం 2 స్పూన్లు, కొంచెం సోయా సాస్, అలాగే టమాటా కెచప్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ముక్కలకి ఉప్పు ఇవన్నీ పట్టేలాగా మ్యారినేషన్ చేద్దాము. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. గ్రేవీ టైప్లో వస్తుంది. మనకి రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. ఇందులో చిల్లీ సాస్ కూడా వేస్తున్నామండి. ఇలా ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం. తర్వాత ఇందులోనే మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. మ్యారినేషన్ చాలా చేసి ఒక 2-3 అవర్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా దీంట్లోనే మనం కొంచెం కారం వేస్తున్నాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. 2 స్పూన్ల పైన కారం అయితే వేస్తున్నామండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఒకసారి కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకుందామండి. తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా అండి, కొంచెం గరం మసాలా, తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేస్తున్నామండి. ఇందులోనే మనం కొంచెం లైట్గా కలర్ అయితే వేసాను. నెక్స్ట్ కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేయాలి. పీసెస్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేస్తున్నాం కదా. నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసుకున్నాము. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకొని దీన్ని ఒక 1-2 అవర్స్ పెట్టేస్తామండి పక్కకి. ఇందులోనే ఇంకా కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. మసాలా అనేది బాగా పీసెస్కి పట్టేలాగా కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందామండి. ఒక గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత దీంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ని వేయాలండి. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుతున్నాము. ఒక నిమ్మకాయ పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మ్యారినేషన్ కావడానికి పెడదామండి. నెక్స్ట్ తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ని బిర్యానీకి వేస్తాం కదండి, అలాగే వేసుకోవాలి. కొంచెం టమాటా ప్యూరీ 4 టమాటాలు అయితే కట్ చేసాము, అది వేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్కి చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులో 2 అవర్స్ తర్వాత పెరుగు వేసాము. 1/4 kg పెరుగు వేసాము. నెక్స్ట్ ఇందులోనే ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసి కలిపేయాలి. ఒకసారి గట్టి పెరుగు అండి, ఇంట్లో పెట్టిందే గడ్డ పెరుగు, బాగా కలిపేసుకుందాం. ఇది అనేది గ్రేవీ టైప్ వస్తుందండి. మనకు హోటల్ స్టైల్లో వస్తుంది మనకి. ఇది కలిపిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసాము. ఒక 2 బ్రౌన్ ఆనియన్స్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత బాగా కలిపేయాలి. ఒక 1 అవర్ అట్లాగా పెట్టేద్దామండి. ఈ ఫిష్ కూడా ఫ్రై చేసుకున్నామండి. నెక్స్ట్ ఇంకో గిన్నెలో ఆయిల్ పెట్టేసి అందులో కొంచెం వేడైనాక బిర్యానీ ఆకు వేసేసాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము.
ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేయాలి. బాగా వేసేసుకోవాలి. అంత ఒకేసారి వేస్తాం చికెన్. తర్వాత ఒక 5-10 minutes తర్వాత వాటర్ అనే యాడ్ చేయాలండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని ఉడికించాలండి. ఆయిల్ మనకి పైకి వచ్చే వరకు బాగా ఉడికించాలి. కాజు పేస్ట్ వేసాము. 100 గ్రామ్ కాజు పౌడర్ పేస్ట్ చేసి పాలల్లో కొంచెం మిక్సీ పట్టేసి వేసేసాము. నెక్స్ట్ ఇందులో లాస్ట్కి మనం కొత్తిమీర వేయాలండి. ఇది కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడాలి. అంతే అండి, ఎంతో టేస్టీ రెడ్ చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.